ప్రియ సఖులు, తిరుపతి పట్టణం పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సర్వాంగ సుందరంగా అలంకరించుకుని ఉంది. ఆ సమయంలో మా పిల్లలు తిరుపతి వెళ్ళారని చెప్పాను కదా, నేను చూస్తానని ఇవి వీడియో తీసుకొచ్చారు. మరి నా సఖులకు చూపించకుండా నేను ఉండనుగా. ఈ వీడియో చూసేవాళ్ళు లేక మన ఛానల్లో కథలు వినేవాళ్ళు తిరుపతి వాస్తవ్యులు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఇదంతా చూస్తూ ఉండండి. నేను ఒక చిన్న పిట్ట కథ చెప్తాను, మీ ప్రయాణంలో మీకు అలసట రాకుండా ఉండటానికి. సరేనా? ఒక వ్యక్తి నేపాల్లోని ఒక క్యాసినోలో జూదం ఆడాడు. కానీ అదృష్టం కలిసి రాక అతను ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు. జేబులో చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. బాధగా వాష్రూమ్కి వెళ్ళాడు. టాయిలెట్ తలుపు తెరుచుకోవాలి అంటే రూపాయి నాణ్యం తలుపుకు ఉన్న ఓ స్లాట్లు వేయాలి. వేస్తేనే తెరుచుకుంటాయి తలుపులు. తన దగ్గర రూపాయి లేదు. అక్కడే నిల్చుండిపోయాడు. ఈయన అవస్థ చూసి ఒక ఆయన రూపాయి నాణ్యం ఇచ్చాడు. ఈ జూదగాడు ఎంతో కృతజ్ఞతతో అతని పేరు చిరునామా కూడా నోట్ చేసుకున్నాడు. ఎప్పటికైనా తప్పకుండా నీ రుణం తీర్చుకుంటాను అన్నాడు. తీరా ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఆ స్లాట్లో నాణ్యం వేయటానికి ప్రయత్నిస్తే అప్పటికే ఆ తలుపు తెరిచే ఉన్నట్లు గమనించాడు. అంటే అంతకుముందు అందులోకి వెళ్ళిన ఎవరో ఆ తలుపుల్ని సరిగ్గా మూయలేదు. అందుకని అది లాక్ కాలేదు. సరే, వాష్రూమ్లోకి వెళ్ళి జూదం జరిగే లాబీకి వచ్చాడు. చేతిలో ఆ రూపాయి నాణ్యం అలాగే ఉంది. మనసు పీకింది. ఆ రూపాయితో మళ్ళీ మొదలుపెట్టాడు. 40 రూపాయలు వచ్చాయి. విధి కలిసి వచ్చింది. ఆ రోజు పోగొట్టుకున్న 1,00,000కు మరొక 5 లక్షలు సంపాదించాడు. ఆ డబ్బుతో బాంబే వెళ్ళి ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ప్రారంభించాడు. అది బాగా నడిచింది. కొద్ది సంవత్సరాల్లోనే దేశమంతా 15 రెస్టారెంట్లు తెరిచాడు. తర్వాత ఒక 5 స్టార్ హోటల్ కొనుగోలు చేశాడు. తర్వాత రెండోది, మూడోది, దేశం దాటి విదేశాల్లో కూడా హోటళ్లు తెరిచాడు. చివరికి వృద్ధాప్యంలో ఒకసారి తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో తన జీవిత కథ చెప్తూ చాలా భావోద్వేగంగా అన్నాడు, నా జీవితం ఇలా మారటానికి కారణం ఒక మనిషి. ఆ ఒక్క మనిషి మాత్రమే. అతని జాడ నేను గనక కనుక్కోగలిగితే బంగారం వజ్రాలతో అతన్ని కొలిచి బహుమతులిస్తాను అన్నాడు. ఒక డైరెక్టర్ అడిగాడు, ఎవరు? నేపాల్ కాసినీలో టాయిలెట్కి ₹1 ఇచ్చిన మనిషినా అన్నాడు. లేదు, అతని చిరునామా నా దగ్గరే ఉంది అన్నాడు వ్యాపారవేత్త. నేను వెతుకుతున్నవాడు ఎవరంటే టాయిలెట్ తలుపు సరిగ్గా మొయ్యకుండా వదిలి వెళ్ళిన మనిషిని అన్నాడు. మీరు కూడా నవ్వేశారు కదూ.